హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ బిజినెస్. ఒక ట్రేడర్కి ఒక స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఎక్స్పర్ట్ని మన స్టూడియోకి తీసుకొచ్చాను. హాయ్ సార్. నమస్తే. మీ ట్రేడింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? మీరు ఎలాంటి టైప్ ఆఫ్ ఇండికేటర్స్ వాడతారు? మాకేమైనా డెమో చూపించగలుగుతారా సార్? ఖచ్చితంగా. సార్. సో, సార్. ఇప్పుడు ఇదొచ్చేసి నా పర్సనల్ ఇండికేటర్ అనమాట. ఓకే. దీంట్లో ఇప్పుడు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయాలనుకోండి ఒక డేకి. ఓకే. సింపుల్‌గా మనం సెట్టింగ్స్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని క్లిక్ చేస్తే, ఒక డే యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. ఓకే. ఇది ఒక డే యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీక్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలనుకుంటే, ఇక్కడ వీక్లీ సెలెక్ట్ చేసుకుంటే, మీకు ఒక వీక్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే టైమ్ ఫ్రేమ్‌ని 1 డేలో పెట్టుకొని, దీన్ని మీరు 1 మంత్ పెట్టుకుంటే, ఒక మంత్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా మీకు తెలిసిపోతుంది. ఓకే సార్. సో, ఇక్కడ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవేవి కూడా మనం మాన్యువల్‌గా డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఓకే. బై డిఫాల్ట్ మనకి సిస్టమ్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే. సో, ఇప్పుడు మీరు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ నేర్చుకున్నారు. అవును సార్. ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్‌లో మీకేంటంటే బుల్లిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్ ఇట్లా మీరు చూసుకుంటూ ఉంటారు. అవును. కానీ మన ఇండికేటర్‌లో ఏంటంటే డిఫాల్ట్‌గా క్యాండిల్స్‌కి కలర్స్ వస్తాయి. సో, గ్రీన్ కలరు, బ్లూ కలరు అండ్ రెడ్ కలర్. ఓకే. సో, మనం గ్రీన్ కలర్ వచ్చి ఎప్పుడైతే మనకిది ఈ కిందున్న ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్‌తో మ్యాచ్ అవుతుందో, సో, మనం ఇక్కడి నుంచి బై చేసుకోవచ్చు. సో, ఓకే. బ్లూ వచ్చినప్పుడు మనం కొంచెం జాగ్రత్త పడాలి. అంటే బ్లూ అనేది ఏంటంటే ఇండెసిసివ్ అనమాట. సార్. అండ్ అట్ ది సేమ్ టైమ్ రెడ్ వచ్చిందంటే నెగెటివ్. ఓకే. రెడ్ విత్ మనకి ఇది గ్రే కలర్‌లో ఉంటే మార్కెట్ అనేది సెల్లింగ్‌లో ఉంటుంది. అండ్ గ్రీన్ విత్ యెల్లో కలర్ కాంబినేషన్స్ వస్తే మనకి బయింగ్‌లో ఉంటుంది. బయింగ్‌లో ఉంటది. ఓకే. దీనివల్ల మనకేంటంటే నేను ఎక్కడ ప్యాటర్న్ ఐడెంటిఫై చేయాలి, ఏ టైంలో ఐడెంటిఫై చేయాలి, ఇటువంటి క్వెషన్స్ ఏం అవసరం లేదు. బై డిఫాల్ట్ మీరు ఏ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నా సరే, దేనికైనా సరే బై డిఫాల్ట్ ఆ ప్యాటర్న్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే. జస్ట్ మనం ఇండికేటరే కాబట్టి. సో, దీన్ని యూజ్ చేసుకుంటే మీరు చాలా ప్లెజెంట్‌గా ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే. అండ్ మీరు సిపిఆర్‌ని కూడా యూజ్ చేశానని చెప్పి అన్నారు కదా! అవును సార్. సో, ఇది మన ఇండికేటర్‌లో ఉన్న సిపిఆర్ అనమాట. అవును. అయితే ఇక్కడ మీరు చూస్తున్న సిపిఆర్ వేరు. మీరు రెగ్యులర్‌గా ఆల్రెడీ ఇప్పటివరకు చూసిన సిపిఆర్ వేరు. అవును సార్. వేరుంటది. ఈ సిపిఆర్ అనేది ఏంటంటే కంప్లీట్‌లీ వాల్యూమ్ బేస్డ్ సిపిఆర్. ఇక్కడ ఈ సిపిఆర్‌లో మనకి లైక్ మీకు ప్రీవియస్‌గా మీరు నేర్చుకున్నట్టు నారో సిపిఆర్, వైడ్ సిపిఆర్ ఇలాంటివి ఏమి ఉండవు. ఇందులో ఓన్లీ ఒకటే సిపిఆర్ ఉంటుంది. ఇది వాల్యూమ్ బేస్డ్ సిపిఆర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి మార్కెట్ అనేది ఇక్కడ దాకా డౌన్ వచ్చేసింది. అవును. డౌన్ వచ్చి ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక్కసారిగా మార్కెట్ అనేది రివర్స్ అవుతుంది. ఈ రివర్సల్ అనేది కరెక్ట్ రివర్సలా లేదా మళ్ళీ కొంచెమే పైకి వెళ్ళేసి మళ్ళీ కిందకి రివర్స్ అయిపోతుందా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డైలీ సిపిఆర్ బదులు అవర్లీ సిపిఆర్ మెన్షన్ చేసాం అనుకోండి. సార్. ఇక్కడ చూడండి 120 మినిట్స్, 60 మినిట్స్ 60 ఇలా ఎవ్రీ 1 అవర్కి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. మీకు ఏ టైం ఫ్రేమ్ కావాలంటే ఆ టైం ఫ్రేమ్‌లో. సో, ఇప్పుడు ఇక్కడ చూసారా మీకు ప్రాపర్‌గా సిపిఆర్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది. అవును సార్. సో, అంటే మనకి ఇక్కడ అడిషనల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఆల్రెడీ మీ క్యాండిల్స్ గ్రీన్ అయిపోయినాయి. మన ట్రైలింగ్ స్టాప్ లాస్ యెల్లో కలర్‌లో ఉంది. అండ్ సిపిఆర్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది. సో, మనం ఇక్కడ చక్కగా స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఓకే. ఇలా ఇది నా ఓవరాల్ సెటప్ అనమాట. నా ఓవరాల్ సెటప్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇంకా దీంట్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. మనకి బయింగ్ ప్రెజర్, సెల్లింగ్ ప్రెజర్. మార్కెట్‌లో బయింగ్ ప్రెజర్ ఎక్కడుంది, సెల్లింగ్ ప్రెజర్ ఎక్కడుంది అనేవి కూడా మనం తెలుసుకోవాలి. ఓకే. సో, ఈ బయింగ్ ప్రెజర్, సెల్లింగ్ ప్రెజర్ అనేవి ఏంటంటే మనకి మార్కెట్‌లో అంటే ఒక డే యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌తో పాటు 9:50 నుంచి 3:30 వరకు కూడా మార్కెట్‌లో చాలా చోట్ల సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లు ఫార్మ్ అవుతూ వెళ్తాయి. ఇంట్రాడే పరంగా. సో, ఈ ఇంట్రాడే పరంగా ఏవైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లు ఫార్మ్ అవుతాయో వాటిని మనం ఈ సెల్లింగ్ ప్రెజర్ అండ్ బయింగ్ ప్రెజర్ ద్వారా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో, ఇట్లా ఈ కాన్సెప్ట్స్‌ని బేస్ చేసుకొని మనం ట్రేడ్స్ అనేవి తీసుకుంటే చాలా మినిమల్ రిస్క్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మీకు మీరు ఎన్ని ట్రేడ్స్ చేసినా ఇక్కడ దీని విడ్త్ ఎంతైతే ఉందో సార్ కేవలం ఈ విడ్త్ మాత్రమే మీకు ఎవ్రీ టైం స్టాప్ లాస్. అంతకన్నా మనం రిస్క్ చేయము. అండ్ రిస్క్ చేయకూడదు కూడా. మన ట్రేడ్స్ ఎప్పుడూ కూడా మనం లాస్ అవుతున్నప్పుడు చాలా తక్కువ లాస్ అవ్వాలి, వస్తున్నప్పుడు చాలా ఎక్కువ రావాలి. అవుట్ ఆఫ్ 10 ట్రేడ్స్లో మాక్సిమం బెస్ట్ కేసులో 7 to 8 ట్రేడ్స్ మనకు వర్క్ అవ్వాలి.
లేదంటే మనకి కనీసం 6-7 ట్రేడ్స్ సార్. అనేది మనకు వర్క్ అవుతూ ఉంటే గనక మనం ఎప్పుడు ప్రాఫిట్‌లో ఉంటాం. అండ్ ఈ 6-7 ట్రేడ్స్ వర్క్ అవుతున్నప్పుడు గూడా మీరు లాస్ అవుతున్న 3-4 ట్రేడ్స్ అనేవి మీ లాస్ ఇంతే ఉండాలి. ఓకే సార్. మీ ప్రాఫిట్ రేంజ్ అనేది ఇలా ఉండాలి. ఓకే. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. మీరు ఇందాక అడిగిన క్వెషన్‌కి ఎంత నేర్చుకుంటున్నా చాలా ఇబ్బందిగా ఉంది అని అనుకుంటున్నారు గదా! అవును సార్. సో, ఇటువంటి సెటప్ అనేది మీరు యూజ్ చేసుకుంటే మీ ట్రేడింగ్ కెరియర్ అనేది చాలా బావుంటుంది. ఏంటంటే ఇక్కడ మనం చాలా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా మనం ట్రేడ్స్ అనేవి చేయగలుగుతాం. సార్. సో, ఇప్పుడు మీరు నా ట్రేడింగ్ సెటప్ చూసారు కాబట్టి, అవును. సో, నా ట్రేడింగ్ స్టైల్ అనేది ఈ విధంగా ఉంటుంది. అవును సార్. ఏంటంటే నేను ఎక్కువగా ఆ ప్యాటర్న్స్, ఈ ప్యాటర్న్స్ ఇవన్నీ ఏంటంటే నేను అంత అంటే ట్రేడింగ్ చేసేటప్పుడు మన మైండ్ అనేది అంత ఫాస్ట్‌గా అంటే మనం ట్రేడ్ చేయడానికే ఫాస్ట్‌గా ఉండాలి. అవును సార్. సో, రిమైనింగ్ థింగ్స్ అన్నీ ఆలోచిస్తూ ఉంటే ఏమవుతదంటే ట్రేడ్స్ ఎళ్ళిపోతాయి. ఓకే. ఆ హర్రీలో మనం ఏంటంటే చాలా తప్పులు చేసే అవకాశం ఉంటది. అందుకని నేనేంటంటే నా రీసెర్చ్‌లో మొత్తం నేను ఏదైతే ఐడెంటిఫై చేసి బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుంది, ఫ్రంట్ ఎండ్‌లో ఏం జరుగుతుంది, ఇవన్నీ నేను ఏవైతే తెలుసుకున్నానో, దాన్ని నేను ఇట్లా ఒక ఇండికేటర్ ఫార్మాట్‌లో పెట్టుకున్నానన్నమాట. అవును సార్. సో, దానికి కలర్ కాంబినేషన్స్ యాడ్ చేసుకున్నాను. సో దట్ ఏంటంటే నా మైండ్ ఫాస్ట్‌గా ఓకే. ఈ కలర్ వచ్చింది. ఇక్కడ ఈ కలర్ మ్యాచ్ అయింది. సో, నేను బై చేయాలి. అనే ఈ ఫాస్ట్‌నెస్ కోసం నేను ఆ కలర్ కాంబినేషన్స్ అనేది పెట్టుకున్నాను. అవును సార్. సో, నా ఓవరాల్ ట్రేడింగ్ స్టైల్ అనేది ఈ రకంగా ఉంటుంది. చూసాను సార్ మీరు చూపించిన ట్రేడింగ్ స్టైల్, మీరు పెట్టుకున్న అవర్లీ సిపిఆర్ ఉంది కదా సార్, అది చాలా నాకు ఎగ్జైటింగ్ అనిపించింది. ఒకవేళ ఇప్పుడు మీరేదైతే ప్యాటర్న్స్, ఏదైతే ఇండికేటర్స్ యూజ్ చేస్తున్నారో, మీరు ఒక 2 మినిట్స్ చూపించారు అంతే. అవునవును. ఇఫ్ మేము అదొక 1 వీక్ నేర్చుకుంటే గానీ మాకు అర్థం కాదు కదా సార్. అవునవును. ఒకవేళ మీరది మాకు నేర్పించాలనుకుంటే ఓకే. మీరేమన్నా చార్జ్ చేస్తారా? లేదు ఒక వీక్ నేర్చుకోవాలంటే, తర్వాత అయినా ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ నేర్చుకోవాలంటే ఎంత చార్జ్ తీసుకుంటారు? ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక 1 వీక్ అన్నారు గదా! అవును సార్. సో, మీరు ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తున్నారు కాబట్టి యాక్చువల్‌గా నేను బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇది చెప్పను నేనసల. ఓహ్! ఒక బిగినర్‌కి నేను డైరెక్ట్‌గా ఇట్లా చూపించాను. అసల ఇలా నా క్లాసెస్ అనేది ఉండదు. మీరు ఆల్రెడీ ట్రేడింగ్‌లో ఉన్నారు. ఆల్రెడీ సమ్ పెయిడ్ కోర్సెస్‌కి కొంత అమౌంట్స్ పే చేసుకొని ఉన్నారు. అవును సార్. కాబట్టి నేనేంటంటే దీన్ని నేను మీకు 40 డేస్ ఫ్రీ ట్రయల్ ఇస్తాను. ఫ్రీ ట్రయల్ 40 డేస్. 40 డేస్ ఫ్రీ ట్రయల్ ఇస్తాను. ఓహ్! సూపర్. ఓకేనా? ఎందుకంటే 1 వీక్, 2 వీక్స్‌లో కూడా మీరు ఒక డెసిషన్‌కి రావడం కరెక్ట్ కాదు. అండ్ అంత టైం కూడా సరిపోదు మీకు. ఎందుకంటే దాన్ని అర్థం చేసుకోవాలి కదా ఫస్ట్. సార్. అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని అర్థం చేసుకోవాలి కదా. అవును. సో, ఈ ఓవరాల్ టూల్ మొత్తాన్ని కూడా ఏంటంటే నేను ఒక అరౌండ్ ఒక 17-18 వీడియోస్‌గా రికార్డ్ చేసి ఉంచాను. 17-18. 17-18 వీడియోస్‌గా రికార్డ్ చేసి పెట్టుకున్నాను. సో, ఆ వీడియోస్ అన్నీ మీకు ఇస్తాను. ఓకేనా? అండ్ ఈ టూల్ మీకు 40 డేస్ ఫ్రీ ట్రయల్ ఇస్తాను. ఓకే. సో, 40 డేస్ చూసుకోండి. నచ్చిందనుకోండి, అప్పుడు మీరు కావాలంటే మీరు ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఓకే సార్. నచ్చలేదనుకోండి, ఓకే. మీ పనికి మీరెళ్ళిపోవచ్చు. బట్ దానివల్ల మీకు దీన్ని జస్ట్ ఒకసారి ట్రై చేస్తున్నారు తప్ప మీరేం చార్జ్ చేయట్లేదు గదా! అవును. 40 డేస్ అంటే 40 డేస్ తీసుకుంటున్నారు. మీరు ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో, మీరు ట్రై చేసుకోవచ్చు. షూర్. ట్రై చేసి నచ్చితేనే తీసుకోండి. ఓకే. అది. సో, థాంక్ యూ సార్. మీరు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో, చూసారు గదా! లలితేంద్రనాథ్ సార్ గారితో ట్రేడింగ్ ఎక్స్‌పర్ట్ తను. సార్ చెప్పిన ప్రతీదీ మీరు ఇంతసేపు చూసే ఉంటారు. సో, సార్ ఏదైతే చెప్తుండో 40 డేస్ ట్రయల్ అనేది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో, నేను తీసుకుంటా. 40 డేస్ ట్రయలే గదా! మనం తీసుకొని దాంట్లో సార్ ఇంకెంత నాలెడ్జ్ ఇస్తారో తెలుసుకోవడానికి. సో, 40 డేస్ ట్రయల్ అయితే నేనైతే తీసుకోవాలనుకుంటున్నా. మీరు గూడా ఆ 40 డేస్ ట్రయల్ తీసుకోవాలనుకుంటే కింద కనిపించే కాంటాక్ట్ నెంబర్‌ని ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. సార్ దగ్గర మీరెళ్లి సార్‌ని కన్సల్ట్ అయ్యి ఆ 40 డేస్ ట్రయల్ ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకోండి. సో, మనం గూడా ట్రేడింగ్‌లో మనము సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అవ్వడానికి సార్ లాంటి ఎక్స్‌పర్ట్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి, ట్రయల్స్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. సార్, థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుబుల్ టైమ్ మాకిచ్చినందుకు, మీ థాంక్ యూ. ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు థాంక్ యూ సో మచ్.